హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను టేస్టీగా గోంగూర నిలవ పచ్చడి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా రోజులైపోయిందండి. ఈ మధ్యనైతే నేను కొంచెం హెల్త్ బాగోక రెసిపీస్ అయితే పెట్టడం లేదు. ఈ వేళ నుంచి అయితే నేను మళ్ళీ రెసిపీస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. దూరంగా ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసి ఇస్తే తినడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1 కేజీ గోంగూరకి నేను నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి అయితే మన రెసిపీలో లేదండి. ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం. ఎలా తయారు చేసానో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర అయితే ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. ఎటువంటి మందులు లేకుండా పెంచిన మంచి గోంగూర అనమాట. చాలా టేస్ట్గా ఉంది. పుల్ల గోంగూర కాదండి, ఇది మామూలు గోంగూరే. చూసారు కదా. దీన్ని శుభ్రంగా కడిగేసి నేను తడి అంతా లేకుండా ఆరబెట్టేసాను. 1 కేజీ కొలుచుకుంటే 1 కేజీ ఉందన్నమాట గోంగూర. దీన్ని మళ్ళీ నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చాలామంది అయితే ఇలా గోంగూర ఆకులు పళ్ళంగా అలా వేయించేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ పట్టక్కర్లేదు అనమాట. ఇష్టమైతే ఇలా కూడా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పేస్ట్లా కావాలంటే కొంచెం మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. వేయించడానికి కూడా టైం ఎక్కువ పట్టదు. బాగా ఆరిపోయింది అనమాట. వాటర్ అనేది అస్సలు లేకుండా ఉండాలి. అలా అయితేనే ఇది బాగా నిలవ ఉంటుంది అనమాట. 1 ఇయర్ అయినా సరే కలర్ మారాలేమో కానీ అస్సలు పాడవదు అనమాట. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇలా నేను కట్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేయించుకోవాలి. ఇలా ఆకులు ఒకటి కొలిస్తే 1 కేజీ ఉన్నాయన్నమాట. దీనికి ఎంతంత ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయో చూపిస్తాను. ఇప్పుడైతే వేరుశనగ నూనె వేసుకుని కొద్దిగా ఒక అరకప్పు వరకు వేసుకుని మనం గోంగూర వేయించుకోవాలి. గోంగూరకి ఇంచుమించుగా 1 కప్పు ఆయిల్ అయితే పట్టేస్తుంది. కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే గోంగూర అంతా బాగా వేగుతుంది. అంతా ఒక్కసారి సరిపోదు కాబట్టి కొంచెంగా వేయిస్తున్నాను. ఈ గోంగూర అయితే బాగా పుల్లగా లేదనమాట, లైట్గా ఉంది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. బాగా పుల్లటి గోంగూర అయితే పేస్ట్లో అయిపోతుంది వేయించేటప్పుడే. అలా అవ్వలేదులేండి, ఇది బాగానే ఉంది పొడి పొళ్ళాడుతూ. చూసారు కదా. ఇలా మొత్తం బాగా వేగే వరకు వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇష్టమైతే ఇలాగ ఇందులోనే మనం కారం అది అన్నీ కలిపేసుకోవచ్చు అనమాట. ఇంకా మిక్సీలో వేసి పేస్ట్ చేయడం అవసరం ఉండదన్నమాట. కొంతమంది అయితే కొంచెం ఇలా ఆకుల్లో ఉంటే ఇష్టపడరు కాబట్టి ఒకసారి మిక్సీలో ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. వెంటనే పేస్ట్ అయిపోతుంది. గోంగూర ఎక్కువగా ఉండడం వల్ల ఇలా కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. అంతా కూడా బాగా చక్కగా వేయించేసుకోవాలి. వేయించడంలో ఉంటుందన్నమాట. బాగా వేయించుకుంటే కొంచెం నిలవ ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కదా. ఈ గోంగూర అంతా పూర్తిగా వేయించేసి ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇష్టమైతే ఇందులోనే అన్నీ కలిపేసుకోవచ్చు, లేదంటే సగం తీసి పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇందులో సగం తీసి కొంచెం పేస్ట్లా చేస్తాను. చల్లారిన తర్వాత ఇలాగా మెంతులు ఆవాలు వేయించుకుందాము. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, అంటే ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు వేయిస్తున్నాను. అంటే ఇంచుమించుగా 1 కేజీ పచ్చడి పెడుతున్నాం కదా. 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు వేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా రెడీ చేసేసి పొడి పక్కన పెట్టుకుందాం. చేసేసి చల్లారాలి కాబట్టి టైం పడుతుంది. చూసారు కదా కలర్ ఎంత ఎర్రగా వచ్చాయో, అలా ఉంటే సరిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. మనకి మిగిలిన ప్రాసెస్ అంతా చేసేలోగా చల్లారిపోతాయి. పొడి చేసేసుకుంటే రెడీగా ఉంటుంది. అలాగే చింతపండు కూడా ఇంచుమించుగా ఇందులోకి నేను ఒక 80 గ్రాముల చింతపండు వేస్తున్నాను. కొంచెం పులుపు తక్కువగా ఉంది గోంగూర. పుల్ల గోంగూర అయితే ఒక 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఒక 80 గ్రాముల చింతపండు ఇలా కొంచెం వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టేసాను. ఇవన్నీ ముందే చేసేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలాగా మనం గోంగూర వేయించుకునేటప్పటికి ఇవన్నీ నానిపోయి రెడీగా ఉంటాయి. చింతపండు గుజ్జు అయితే తీసుకోవాలి. ఇందులో గింజలు అవి ఏమైనా ఉంటే తీసేసి గుజ్జు లాంటిది తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులోకి. ఇలా జాలి లాంటిలో వేసేసుకుంటే తుక్కు ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా చేస్తేనే చింతపండు నిలవ ఉంటుందన్నమాట పచ్చడికి. చింతపండు ఎప్పుడు కూడా మామూలుగా వేసేయకూడదు. ఇలా వేసి తీసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. మళ్ళీని
చింతపండు గుజ్జు అయితే ఒక 2 కప్పుల వరకు వచ్చింది. ఇందులో కొంచెం వేరుశనగ నూనె వేసేసి స్టవ్ మీద పెట్టేసాను. కొంచెం దగ్గర పడే వరకు ఆ తేమ అనేది పోయే వరకు కొంచెం ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు రెడీ అయింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా తీసుకుందాము. ఒక 1/2 కేజీ వరకు వెల్లుల్లిపాయలు వేసాను. ఇలా పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ చేసేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలన్నీ. 1/2 కేజీ ఏంటంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనకు ఫ్లేవర్ ఇంకా బాగా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది అంతా కలపకుండా సగం అయితే పక్కకి సెపరేట్గా తీసుకోవాలి. అంటే ఇందులో పచ్చిది కొంచెం వేస్తాను, అలాగే వేయించి కొంచెం వేస్తాను అనమాట. అందుకని సెపరేట్గా కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా బాగా చల్లారిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి, కొంచెం చల్లారిన తర్వాతే అన్నీ మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు గోంగూరను కూడా కొంచెం మిక్సీ జార్లో వేసి కొంచెం పేస్ట్లా చేస్తున్నాను. సగం అయితే ఆకుల్లా ఉంచేసాను, సగం అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇష్టమైతే ఇలాగే ఇందులో కూడా కలిపేసుకోవచ్చు అని చెప్పాను కదా. అందరికీ కొంచెం ఇష్టపడరండి, కొంచెం ఆకుల్లా ఉంటే నచ్చదు కొంతమందికి. పిల్లలు అయితే అస్సలు తినరు, అందుకే నేను ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ గోంగూర పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే ఎంత కష్టపడాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకుని 1 బై 1 ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు అయితే ఆ శ్రమ అంతా మర్చిపోతాము, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశాను కదా, కొంచెం పేస్ట్ అయితే పచ్చిది కలిపేస్తున్నాను. మిగిలిన పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాను అనమాట. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేస్తున్నాను. ముందుగా ఇంచుమించుగా ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అయితే ముందు వేసేసాను. ఇప్పుడు కూడా ఒక 100 గ్రాముల ఆయిల్ వేసి కలపడానికి వేయిస్తున్నాను అనమాట, వెచ్చబెడుతున్నాను. ఇంగువ తెలుసు కదా, ఈ ఇంగువే వేస్తాను నేను ఏ పచ్చళ్ళలోనైనా సరే. ఇలా ముద్ద ఇంగువ, అదే పౌడర్ కూడా అమ్ముతారనమాట అండి. ఆ పౌడర్ తీసుకున్నాను. మనకి టైం లేనప్పుడు తొందరగా ఇలా ఈ పౌడర్ వేసుకుని కూడా పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ పొడి. ఖరీదు కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను. అలాగే 1-2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. ఇవంతా వేగిపోయింది. ఇందులో ఈ గోంగూర పచ్చడికి మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది, నిలవ పచ్చడి కదా. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగాలన్నమాట, మరీ ఎర్రగా అయిపోక్కర్లేదు. కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఆయిల్ అనేది. వెల్లుల్లి వేయగానే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగు వేసాక ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కొద్దిసేపు ఎక్కువసేపు ఏమో అవసరం ఉండదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంగు కూడా వేసేసాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకున్నాను. ఈ ఇంగు కూడా ఎక్కువ వేసే అక్కర్లేదండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే కొంచెం చింతపండు కూడా చల్లారింది, ఇది కూడా వేసేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు కారం వేసుకుందాము. నేనైతే 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను. ఒక 200 గ్రాముల వరకు కారం వేస్తున్నాను. కారం కొంచెం తగ్గించే వేసానండి, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ వేసుకోవచ్చు, సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ వేసేసి, మెంతి పొడి ఆవాల పొడి కూడా వేసేసి, కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసుకోవడమే. ఉప్పు అయితే కొంచెం తగ్గించే వేసాను నేను, మళ్ళీ చూసుకున్న తర్వాత సాల్ట్ ఒకటి మొత్తం పచ్చడి అంతా కలిపిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పచ్చడి వెంటనే టేస్ట్ తెలియదండి, కొంచెం ఒక రోజు 2 రోజులు కొంచెం ఊరిన తర్వాత మళ్ళీ ఉప్పు అనేది కారం అనేది బాగా తగ్గిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది, బాగా చేసే వాళ్ళకి, ఇంట్లో గోంగూర పచ్చడి చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎంత కారం ఉప్పు వేసినా సరే కొంచెం ఊరిందంటే బాగా తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. పిల్లలకి అది చేసి ఇచ్చేటప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ కారం ఏమీ అవసరం ఉండదు. అందులోనూ మనం ఆవకాయ కారం వేసాం కదా, కమ్మడి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి, ఇప్పుడు టేస్ట్ చూసుకుని కావాలంటే మనం ఉప్పు వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. ఇంచుమించుగా నేను ఒక 1/2 కేజీ వరకు కారం వేసినట్లే, కొంచెం నాకైతే సాల్ట్ తగ్గినట్టు అనిపించి ఇంకొక స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను. సాల్ట్ అయితే ఒక 3 స్పూన్లు వేసినట్టుగా సరిపోతుంది అనమాట. ఒక 1/2 కేజీ కారం వేసాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక రోజు అలా ఉంచేసి తర్వాత తింటే భలే ఉంటుందన్నమాట, ఊరిపోయి. టేస్టీగా గోంగూర నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇది.
లాంగ్ జర్నీ వాళ్ళు ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి అది మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాం కదా, ఇలా చేసి పెట్టండి. ఎన్ని రోజులైనా వాళ్ళకి పాడవదనమాట, హ్యాపీగా తింటారు. మరి గోంగూర పచ్చడి ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.